ఏపీకి సంబంధించి అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక జూడో శిక్షణ కార్యక్రమాన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభించారు. ముఖ్యంగా గోదావరి జిల్లాకు సంబంధించి కపిలేశ్వరం సర్వరాయ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు జూడో శిక్షణను లాంఛనంగా ప్రారంభించారు. సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వంగా శ్రీనివాసు ప్రత్యేకంగా మాట్లాడారు. పాఠశాలలో జూడో శిక్షణ ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉన్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఈ జూడో క్రీడల్లో శిక్షణిస్తున్న పాఠశాల వ్యాయామోపాధ్యాయుడు అదేవిధంగా పలువురు కూడా ప్రత్యేకంగా అభినందించారు. ముఖ్యంగా విద్యార్థినులు వారి ఆత్మరక్షణ కోసం కూడా ఈ జూడో విద్య ఎంతగానో దోహదపడుతుందని ప్రత్యేకంగా తెలియజేశారు. కాకినాడ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జూడో కోచ్ పివి తేజ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు ఈ జూడో శిక్షణ ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు వ్యాయామం, అదేవిధంగా అమ్మాయిలకు ముఖ్యంగా ఆత్మరక్షణతో పాటు విద్య ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ జూడో శిక్షణ ద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా అధికంగా ఉంటాయంటూ పేర్కొన్నారు. ఏదేమైనా కాకినాడ జిల్లాకు సంబంధించి స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో కోనసీమ జిల్లాకు సంబంధించి సర్వరాయ ఉన్నత పాఠశాలలో ప్రారంభమయ్యాయి. తొలి రోజు విద్యార్థులు ముఖ్యంగా విద్యార్థినులు కూడా అనుకోని సమస్య వస్తే మనం ఏ విధంగా ఈ జూడో శిక్షణ ద్వారా ఎదుటి వారిని మట్టు పెట్టగలం, ఏ విధంగా మనం తప్పించుకోగలం, ఈ శిక్షణ ఏ విధంగా ఉంటుంది అన్నది నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కూడా కనబరిచినట్టు అర్థమవుతుంది. ఉపాధ్యాయులు అదేవిధంగా కోచ్లు సైతం ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు ఈ జూడో శిక్షణ గురించి. సర్వరాయ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు వంగా శ్రీనివాసు తెలియజేయనిది ఏమనగా మా పాఠశాలలో జూడో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి విద్యార్థులకి ప్రత్యేకిస్తున్న ఉపాధ్యాయులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు తేజ అండి. నేను షాప్ జూడో కోచ్ని, కాకినాడ డిస్టిక్ జూడో కోచ్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఈరోజు కపిలేశ్వరపురం జడ్పీహెచ్ఎస్ఐ స్కూల్లో జూడో స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ పీడీ అయిన సుమంతే కోచ్గా వీళ్ళకి తరఫీ ఇస్తున్నాడు. ఇది పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీతో పాటు అమ్మాయిలకి సెల్ఫ్ డిఫెన్స్గా, వీళ్ళకి ఫర్దర్గా ఎడ్యుకేషన్ జాబ్ పర్పస్ కూడా వీళ్ళకి ఇది యూజ్ అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా 3% రిజర్వేషన్ ఇచ్చింది దీని మీద. సో దీంట్లో శిక్షణ పొంది వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్తారని ఆశిస్తూ అటెండ్ ఇస్తున్నారు.